ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, జూన్ 30వ తేదీన నీ జీవితంలో ఏం జరగబోతుందో ఇప్పుడే ఇది తెలుసుకో అమ్మా. నీ జీవితం మారే ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది. వెంటనే విను బిడ్డ. ఇది అందరికీ రాదమ్మా. కోట్లలో ఒక్కరికి మాత్రమే ఈ అదృష్టం. కాబట్టి వదులుకోకుండా ఇష్టాన్ని ఆనందంగా అందుకో అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, బాబాగారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు సాయి భక్తుల కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీకు ఇప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి కదా. ఆ సమస్యనే తలుచుకుంటూ అక్కడే ఆగిపోతే ఎలా అమ్మా? దాన్ని ఎదిరించి నిలబడాలి కదా. అందుకే నీకోసం ఈ చక్కని సందేశాన్ని తీసుకువచ్చాను. వినుబిడ్డ, నీ జీవితానికి ఇదొక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందమ్మా. నీకోసమే ఈ సందేశాన్ని పంపించాను. ఇక ఆనందంగా శ్రద్ధగా ఇది విను. ఒక్క నిమిషం విన్నావు అంటే నీకు అదృష్టం అనేది ఖచ్చితంగా పడుతుంది. నీ హ్యాపీనెస్ అనేది ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంది బిడ్డ. ఈ అదృష్టం ఎవ్వరికీ రాదమ్మా. కోట్లలో కేవలం ఒక్కరికి మాత్రమే దక్కేటువంటి అదృష్టం ఈరోజు నీకోసం వచ్చింది. అందుకే ఇది నువ్వు వినగలుగుతున్నావు. కాబట్టి అస్సలు వదులుకోవద్దు బిడ్డ. నీ సాయి మాటలు విని శ్రద్ధగా ఆలకించి నీ మనసుని నిర్మలంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎన్నో ఆలోచనలను, అలానే బీభత్సమైనటువంటి కష్టాలను, అలానే నీ మనసును చాలా బాధాకరంగా ఉంచుకొని అసలు ఏం చేయాలో తెలియక అర్థం కానటువంటి స్థితిలో నువ్వు ఉన్నావని నాకు కనిపిస్తుంది. అందుకే ఈరోజు నీ బాబా అద్భుతమైన సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఇక ఎందుకు తల్లి ఆలస్యం? నీ బాబా చెప్పేది తెలుసుకొని మనసుని కాస్త నెమ్మదిగా ఉంచుకో, సంతోషంగా ఉంచుకోమ్మా. నీ సాయి నీకోసం ఏం తెచ్చినా సరే, ఏం చెప్పినా సరే అది నీ మంచి కోసమే కదా. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా. నువ్వు ఆనందంగా ఉండడానికి చిన్న చిన్న ప్రయత్నాలు తల్లి. కాబట్టి నీ మనసు నిండా నువ్వు సంతోషాన్ని నింపుకో. నీ సాయి మాటలను విని నువ్వు ఆనందంగా ఉండు బిడ్డ. నీ బాబా ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, నువ్వు గత కొన్ని రోజుల నుండి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నావు. కాబట్టి ఇక నువ్వు ఆ బాధను తొలగించుకోవడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. అయినా సరే నీకు బాధ మాత్రమే మిగులుతుంది అని బాధపడుతున్నావా? అవన్నీ నాకు తెలుసమ్మా, నేను చూస్తూనే ఉన్నాను. మరి అయితే ఈరోజు నేను నీకు ఒక మంచి సలహా ఇవ్వబోతున్నాను. ఆ సలహాని పాటించు. నేను కష్టాలు పడుతూ ఉన్నాను, సరే బాబా మీరు మౌనంగా ఉన్నారా అని అంటున్నావా? లేదు తల్లి, నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను విను. నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా నాకు తెలుసమ్మా. నీ సమస్యలన్నీ కూడా ఈ సందేశం రూపంలో నీ ముందుకు తెచ్చాను. అంటే నీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది అని అర్థం చేసుకో. చూడు తల్లి, ఇప్పుడు నీకు ఉన్న ఈ బాధలు, సమస్యలు అన్నీ తొలగిపోయి నీకు అనుకూలమైనటువంటి రోజులు రావాలి అని చెప్పి నువ్వు నన్ను అడిగావు కదా. సరే, అలానే రాబోతుందమ్మా. కోట్లలో ఒక్కరికి దక్కే అదృష్టం ఈరోజు నిన్ను వరించబోతుంది. ఎందుకంటే తల్లి, ఇన్ని రోజులు నువ్వు ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నావు. ఇక అవి తొలగిపోయి నువ్వు ధైర్యంగా ఉండేటువంటి రోజులు వచ్చేసాయి తల్లి. దేని గురించి భయపడకు, దేని గురించి కూడా ఆలోచించకు. నీ బాబా ఉన్నారు కదా. ఈరోజు నువ్వు నిజంగా అదృష్టవంతురాలివేనమ్మా. నీకోసం ఒక శుభవార్తను అందించబోతున్నాను. అది నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో ఇంత మంచి శుభవార్తను, ఇంత మంచి జీవితాన్ని నాకు ఇచ్చారు అని నువ్వే ఆనందపడతావు, ఆశ్చర్యపోతావు. కాబట్టి నేను నీకోసం మంచి వార్తను ఇంతగా తీసుకొచ్చాను అంటే దాని వెనుక ఏదో ఒక అర్థం, పరమార్థం ఉంటుంది కదా. ఇక నీకు రావాల్సినటువంటి రుణ బాధలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అలానే నువ్వు ఏదైతే అప్పు తీసుకొని నీకు ఇవ్వకుండా నిన్ను బాధ పెడుతూ ఉన్నారు, అలాంటి వారందరూ కూడా తప్పకుండా నీకు నీ ధనాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ధన ప్రాప్తిని నీకు కలిగిస్తున్నానమ్మా. అలానే కొంతమంది నిన్ను బాధ పెట్టి వారి తప్పు తెలుసుకొని వారే తిరిగి నీకు ఏదో విధంగా సాయం చేసేలా నేను చేస్తాను.
వారి తప్పుని సరిదిద్దుకునేలా చేస్తాను. వారి తప్పుకి తప్పకుండా శిక్ష అనుభవించేలాగా చేస్తానమ్మా. నువ్వు వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళు నేను నీకు ఏదో ఒక మార్గం అనేది చూపిస్తాను. కొద్ది రోజుల్లోనే నీకు ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు అన్నీ కూడా తీరిపోయేలాగా చేస్తాను. నీకున్న బాధలన్నీ ఒక్కొక్కటిగా నీ నుండి వెళ్ళిపోయేలా చేస్తానమ్మా. నువ్వు కోరినవన్నీ నీకు తప్పకుండా అందుబాటులోకి వస్తాయి. అవన్నీ ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను కదా, నీ వెనకే ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాను. ప్రతిరోజు నేను నీకు ఒక అవకాశాన్ని కూడా ఇస్తున్నానమ్మా. కానీ నువ్వే అది గుర్తించడం లేదు. మరి ఆ అవకాశాన్ని ఈసారైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు గుర్తించి జాగ్రత్తగా దాన్ని నువ్వు ఉపయోగించుకుంటావని అనుకుంటున్నాను. ఇక నీలో కొన్ని మార్పులు నీ జీవితంలో నువ్వు చూడాలి అంటే ఏదైనా సరే అవకాశం వచ్చినప్పుడు చిన్నదా పెద్దదాన్ని చూడకుండా వచ్చిన దాన్ని మంచిగా తీసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఏదైనా సరే ముందుకు వెళ్ళిపో. విజయం అనేది తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇక తరువాత సులభంగా నీకు కావాల్సినవన్నీ కూడా నువ్వు అందిపుచ్చుకోవచ్చు. అలానే నీ జీవితం అంతా కూడా ఇప్పటి వరకు నిరాశ నిస్పృహలతో నిండిపోయింది కదా. ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేనేమో అని భయపడుతున్నావు కదా. కానీ నీ సంతోషం అనేది ఎలా ఉంటుందో నువ్వు చూడబోతున్నావు. నీ జీవితం ఎవ్వరూ కూడా ఊహించినంత విధంగా మలుపు తిరుగుతుంది. అంటే నువ్వు సంతోషంగా ఉండబోతున్నావమ్మా. నువ్వు కోరుకున్నట్లుగానే బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఒక ఆశ్చర్యం అనేది నీకు రాబోతుంది తల్లి. ఇక నీ జీవితం మారడానికి ఒక మంచి అవకాశాన్ని కూడా నేను నీకోసం కల్పిస్తాను. అవును తల్లి, నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అచ్చు అలానే జరిగి తీరుతాయి. ఇక నువ్వు భయపడకమ్మా. 30వ తేదీ ఈ నెల ఆఖరి రోజున నీ జీవితంలో ఒక మంచి అద్భుతం మిరాకిల్ జరగబోతుంది. నీ సాయిని నమ్మావు అంటే ఖచ్చితంగా ఆ అద్భుతం నీ జీవితంలో జరిగే తీరుతుంది బిడ్డ. ఇక నువ్వు ఏమాత్రం కూడా అస్సలు భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళు చాలు. నీ బాబా నీ పక్కనే ఉండి నిన్ను నడిపిస్తున్నారు కదా. నీకు ఆనందాన్నిచ్చే వార్తలు, సందేశాలను, సంకేతాలను నేను రోజూ పంపుతూనే ఉంటానమ్మా. ఒకరోజు 2 రోజులు అని కాదు. నువ్వు బాధగా ఉన్న ప్రతిసారి నీకు ఓదార్పునివ్వడానికి, కన్నీరు పెట్టుకున్న నీ కళ్ళకి కన్నీరు తుడవడానికి ఆసరాగా నా చేయిని అందిస్తాను. అలానే నీ మనసు ధైర్యంగా ఉండడానికి నేను తోడుగా ఉంటాను. నీ బాబా మాటలు అర్థమవుతున్నాయి కదా. ఇక ధైర్యంగా ఉండు. నీ సాయి ఏం చేసినా సరే నీకోసమేని గుర్తించు బిడ్డ. ఆనందంగా ఉండు తల్లి. నీ బాబా ఏం చేసినా సరే నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా. ధైర్యంగా ఉండు. దేనికి కూడా అస్సలు భయపడకు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూసారు కదండి, ఈరోజు బాబాగారు మనందరికీ చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. అలానే ఈరోజు బాబాగారు చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చింది ఏంటి అంటే, ఈ నెల 30వ తేదీ లోపున మన జీవితంలోకి ధనలాభం అనేది రాబోతుంది అని బాబాగారితో చెప్తున్నారు. అలానే ఒక సలహాని కూడా బాబాగారు అందించారండి. ఏంటి అంటే, మనకు వచ్చిన అవకాశం అనేది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా సరే ఉపయోగించుకోమని. చిన్న చిన్న అవకాశాల నుంచి పెద్ద ఆఫర్లు అనేవి వస్తాయన్నది నిజమే కదండి. కాబట్టి వచ్చింది చిన్న అవకాశమైనా సరే వదులుకోకుండా దాన్ని పట్టుకొని మనం ఇంకా ఇంకా ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా లైఫ్ అనేది ఇంకా చాలా మంచిగా ఉంటుంది. బెటర్ పాయింట్ అనేది మన లైఫ్లోకి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకున్న టైంని వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక దానికోసం ఖచ్చితంగా కష్టపడండి. తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం అలానే ఈ సలహా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.